ప్రేమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క శుభములు తెలియజేస్తా ఉన్నాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతా ఉన్నాను. ఆయనను గూర్చి దావీదు ఇట్లనను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. దావీదు దేవునిని తన ఎదుట ఉంచుకున్నవాడుగా ఉన్నాడు. వాస్తవానికి మీరు కీర్తన గ్రంథం 16వ అధ్యాయంలో చదివినప్పుడు ఐ హ్యావ్ కెప్ట్ ద లార్డ్ ఆల్వేస్ బిఫోర్ మీ, దేవునిని నా ఎదుట ఎల్లప్పుడూ ఉంచుకున్నాను, సదాకాలము యెహోవా యందు నా గురిని నిలుపుచున్నాను అన్నట్టుగా ఈ మాటలు మనకు చెప్పబడుతూ ఉన్నాయి. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు అన్న మాటను కూడా దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవునిని తన కుడిపార్శ్వమున ఆయన ఉన్నట్టుగా చూడగలిగిన పరిస్థితి, అనగా దేవుడే తన పక్షాన ఉండి తనకు కుడిభుజముగా ఉండి తన వెన్ను తట్టి నడిపించేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడన్న వాస్తవాన్ని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన కదల్చబడను అన్న మాట వాడుతూ ఉన్నాడు. ఐ విల్ నాట్ బి షేకన్, నేను కదల్చబడను. మనం ఒక నిలకడ అయినటువంటి స్థిరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుని యొక్క అవసరతను గురించి ఇది మనతో మాట్లాడుతుంది. దేవుడు మనతో ఉండవలసిన అవసరత, మన పక్షంగా ఉండవలసిన అవసరత, మన కుడిపార్శ్వమున ఉండవలసిన అవసరత ఇది మనకు తెలియజేస్తూ ఉంది. ఎవరైతే ఇలాగ దేవుణ్ణి సదాకాలము తమ ఎదుట ఉంచుకున్నవారుగా ఉంటారో, ఆయన పైన తమ యొక్క గురిని నిలుపుకున్నవారుగా ఉంటారో, ఒక స్థిరమైనటువంటి జీవితం, నిలకడైనటువంటి జీవితం, ప్రతి పరిస్థితిలో కూడా ఆనందించగలిగిన జీవితము వారికి ఉంటుంది అనేటువంటిది నిర్వివాదాంశము.